కాబట్టి మన రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడైన జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడైనటువంటి మరి మా సోదరుణ్ణి తీర్మానంలో ప్రతిపాదించవలసిందిగా మనం చేస్తూ, దయచేసి మీరందరూ ఒక నిమిషం మౌనంగా లేచి నిలబడినట్లయితే మన పార్లమెంటు జిల్లా మహానాడులో ఈ తీర్మానాలు చదువుతాను. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత తప్పట్ల ద్వారా తెలియజేసినట్లయితే మహానాడిని అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల జిల్లా తరఫున జరిగే ఈ పార్లమెంటరీ మహానాడికి విచ్చేసిన కార్యకర్తలకు, ఎక్స్ మినిస్టర్ అయిన నక్కా ఆనందబాబు గారికి, అలాగే సహోదరులు సోదర సమానులు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు, అలాగే మన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ సలగల రాజశేఖర్ బాబు, సీనియర్ లీడర్ జేపీ గారు, గరటి గారు, 4 సార్లు ఎమ్మెల్యేగా ఈ సమావేశం వచ్చారు గరటి గారు, అందరికీ కూడా పేరు పేరున, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతోమంది ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అలాగే ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ స్వాగతం. అలాగే మనందరం ఈ మహానాడు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకు మహానాడు చేస్తున్నాం అనేది మీ అందరికి తెలిసిందే. 1980 అంటే మొత్తం వెరసి రేపు పూర్తయ్యేదానికి 26 సంవత్సరాలు మన పరిపాలన అవుతుంది. ఈ టర్మ్ అనేక మందికి మనం రుణపడి ఉన్నాం అనేది నా అభిప్రాయం. ఇది మామూలు విషయం కాదండి. అప్పుడప్పుడు మన తెలుగుదేశం పార్టీ కొన్ని పాఠాల రూపాయలు ఇస్తున్నటువంటి పాటలు చూస్తే మన ఒళ్ళంతా కూడా జలదరిస్తుంది. ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ దాదాపు 44 సంవత్సరాలు అయితే, ఆయన 7-8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి 3వసారి కాదు, నాకు తెలిసి తన జీవిత కాలం తుది శ్వాస వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటాడు. ఆ పార్టీలో మనం ఉండటం మన అదృష్టం. కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు పేద ప్రజలకి 2 రూపాయలు కిలో బియ్యము, పక్కా గృహాలు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆయన ఎంతో డైనమిక్, ఆయన అనుకున్న డిసిషన్స్ తీసుకునేవారు. తెలుగు గంగ ఎవరు వద్దన్నా కాదన్నా ఆ రోజు ఎన్టీ రామారావు కాబట్టి తెలుగు గంగ ప్రాజెక్ట్ ఇచ్చి ఆ రోజు మెడ్రాస్కు నీరు ఇవ్వటమే కాకుండా ఎంతో మన రాష్ట్రంలో సాగునీరు, దాని తర్వాత త్రాగునీరుకి వసతి కలిపి తెలుగు గంగ ప్రాజెక్ట్ చేశారు. కర్ణం వ్యవస్థని రద్దు చేశారు. నా దృష్టిలో ఏ ముఖ్యమంత్రి ఆ పని చేసేవాడు కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అన్న ఏది మంచి అనుకుంటాడో ఆయన చేసేవాడు, తర్వాత విషయాలు తర్వాత. అందుకని కర్ణం వ్యవస్థ అలాంటి మంచి పనులు చేశారు. అనేక బడుగు బలైన వర్గాలకి మానిటరింగ్ లేకుండా చేతగాని తనం వలన మరలా అవన్నీ కూడా రిపీట్ చేయాల్సిన పరిస్థితికి మరలా తీసుకొచ్చారు. తద్వారా ఈ ప్రాజెక్టు సాధ్యమవుతుందా లేదా అనే డౌట్ కూడా ఈరోజు రైతాంగంలో తీసుకొచ్చారు గతంలో. కాబట్టి కానీ ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దాని మీద కసరత్తు చేసి ఆయనకున్న అపారమైన అనుభవంతో మరలా దాన్ని ట్రాక్ మీదకి ఎక్కించారు. నెక్స్ట్ ఒక 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలైనా ఇంక ఈ ప్రాజెక్టు బూడిదలో పోసిన పన్నీరు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ప్రాజెక్ట్ కాదనుకున్న సమయంలో మరలా ఆ ప్రాజెక్ట్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతామనే నమ్మకం తీసుకురావటం మన నాయకుడి యొక్క పనితీరుకి నిదర్శనం. అలాగే అమరావతి ప్రాజెక్ట్ ప్రజల జేబుల్లోంచి, ప్రభుత్వ ఖజానాలోంచి 1 రూపాయి అవసరం లేకుండా సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు అమరావతి. అది రేపొద్దున మన రాష్ట్రానికి, మనకి సంపదని, ఉపాధి అవకాశాలని, ఉద్యోగాలని అందించగలిగే ఒక ఐరావతం లాంటి అమరావతి ప్రాజెక్టుని చంపేశాడు, నిలిపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి చేతుల మీదుగా మొన్ననే పునఃశంకుస్థాపన చేసి
మరలా దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బుల్ని ఇప్పటికే ఖర్చు పెట్టడానికి టెండర్లు పిలిచి పనులు మొదలైనవి. అవసరమైతే ఇంకొక 20-30 కోట్లైనా అక్కడ ఖర్చు పెట్టి అవన్నీ కూడా ప్రాజెక్ట్ బేస్డ్ ఫైనాన్స్, అంటే అమరావతి నిర్మాణానికి డబ్బులు బ్యాంకులు ఇస్తే రాష్ట్ర ఖజానానికి సంబంధం లేకుండా ఆ డబ్బును మరలా తిరిగి చెల్లించుకునే శక్తి అమరావతి నగరానికి ఉంది అని చెప్పి నమ్మి బ్యాంకులు ఇస్తూ ఉన్నాయి. తద్వారా అక్కడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను ఆకర్షించే శక్తి ఉంది ఆ నగరానికి. ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందే విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నగిశీలు చెక్కుతా ఉన్నారు. లోకేష్ గారి నాయకత్వంలో ఎప్పుడూ లేని విధంగా, ఏ పార్టీకి లేని విధంగా 1,04,00,000 మంది సభ్యులు ఈ పార్టీ సభ్యులుగా చేరారంటే నిజంగా ఎంత గొప్ప విషయం. మనందరం కూడా గర్వపడాల్సిన అంశం. ఈ 1,04,00,000 మంది కార్యకర్తలకి సంక్షేమ నిధి ఉంది, అదేవిధంగా ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి అవకాశాలు లేవు. అదేవిధంగా కింద స్థాయి నుంచి పార్టీని పటిష్ట చేసుకునే విధానంలో కేఎస్ఎస్ దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథులు, యూనిట్లు, క్లస్టర్లు, బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకొని ఏ ఎన్నికల జరగలేదు, సొసైటీ ఎన్నిక కావచ్చు, నీళ్ల సంఘాలు కావచ్చు, రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ప్రతి ఎన్నికల్లో విజయంగా ఇప్పటి నుంచే మనం పునాదులు వేసుకొని పనిచేయాలి. ఆ దిశగా ముందుకు నడవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకుడు తీసుకోవాలి. కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా మరి వేదిక మీద ఉన్న నాయకులుగా మేమందరం కూడా బాధ్యత వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కడప మహానాన్ని విజయవంతం చేయడంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మన విద్యుత్ శాఖ మంత్రి గారు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, పెద్దలు నక్క ఆనంద్ బాబు గారు, పరచూరు ఎమ్మెల్యే గారు ఏలూరు సాంబశివరావు గారు, చీరాల ఎమ్మెల్యే గారు కొండయ్య గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, బాపట్ల మన స్థానిక బాపట్ల ఎమ్మెల్యే గారు శ్రీ నరేంద్ర వర్మ గారు, పార్టీ కార్యకర్తలారా, పత్రికా విలేకరులారా, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉంటే మిత్రులారా, ఎందుకు మనం మహానాడు జరుపుకుంటున్నాము, తర్వాత కార్యక్రమం ఏంటి అనేది, అసలు ఎక్కడ మన ప్రయాణం మొదలు పెట్టాము అనేది ఒకసారి చూసుకోవాలి. మనం తెలుగు జాతి గురించి మాట్లాడుతున్నాం, తెలుగు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. మిత్రులారా, స్వర్గీయులు పెద్దలు ఎన్టీ రామారావు గారు ఆయన సినిమా రంగంలో చాలా సక్సెస్ఫుల్ సినిమాలతోని ఆ రోజు 1980s ఎర్లీ 1980s ఉన్నారు. కానీ ఆయన చూసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ నాయకులు తెలుగు జాతిని తీసుకెళ్ళి వేరే వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారు. ఆ తెలుగు జాతిని, ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు. అది చూసి అతను చాలా బాధపడ్డారు. బాధపడి నా తెలుగు తల్లులు, చెల్లెళ్ళు, నా తెలుగు తమ్ముళ్ళకి ఇదా గతి అని ఆయన చాలా బాధపడి, లేదు దీన్ని మారుస్తాను, ఈ చరిత్రని మార్చేస్తాను అని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఎండనగా వాననగా మొత్తం తిరిగి తెలుగుదేశం పార్టీని విజయవంతం చేసి ఆయన గవర్నమెంట్ ఫారం చేశారు. మంత్రులు రెడ్ కార్డ్ పెట్టొచ్చి బయటకు వచ్చి రిసీవ్ చేసుకుని లోపల తీసుకెళ్తారు. ఆయన ఏం చెప్తారో అని ఎదురు చూస్తారు. ఆయన ఏం చెప్పినా, సార్ మీ దగ్గర ఎంత మాట్లాడినా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని క్యాబినెట్ మంత్రులు చెప్తూ ఉంటారు. ఏది అడిగినా నా రాష్ట్రానికి ఇది కావాలి, అమరావతికి ఇది కావాలి, పోలవరంకి ఇది కావాలని ఏది చెప్పినా, సార్ మీరు అడగమే తక్కువ సార్, ఇదిగోండి అని ఇమీడియట్గా శాంక్షన్ చేయడము. 6 లక్షల కోట్ల రూపాయలు అమరావతికి రావడం మీరు ఆల్రెడీ చూశారు. ఇది ఎవరితోనైనా సాధ్యమవుతుందా? కానీ ఒకటి మిత్రులారా, మనమందరం బాధపడ్డాం. 5 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. తెలుగుదేశం కార్యకర్తలు ప్రాణాలు కూడా అర్పించారు, చాలా కష్టపడ్డారు. మన పార్టీ ఇప్పుడు పవర్లోకి వచ్చింది. మన సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి గురించి మాట్లాడుతున్నాం. మొన్ననే చిన్నగంజాం మండలానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు P4 కాన్సెప్ట్ అనేది లాంచ్ చేశారు.
మన పార్టీ నియామకాలను కూడా ప్రిన్సిపల్స్లో పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు టాప్లో పెట్టింది జీరో పావర్టీ అంటే పేదరికం ఉండడానికి వీలు లేదు అని స్వయాన ముఖ్యమంత్రి గారు రాసిన ప్రిన్సిపల్ అది. జీరో పావర్టీ అని రాస్తూ ఆ తర్వాత ఇంటింట సూక్ష్మ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి అని ముఖ్యమంత్రి గారు అందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి చెప్పారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దారిలో వెళ్తున్నప్పుడు పేదరికం ఉండడానికి వీలు లేదు అని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే ఈ సంవత్సరం పాటు మన అధికారం వచ్చిన తర్వాత ఏం చేసాం, కార్యక్రమాలు ఏం చేయబోతున్నాం అనేది ఈ సభ ద్వారా మనందరం కార్యకర్తలు, నాయకులు అందరం కూడా మాట్లాడుకొని కొన్ని తీర్మానాలు చేసుకొని ఆ తీర్మానాన్ని రాబోయే రోజుల్లో మళ్ళీ మనం అమలు చేసే విధంగా జరుపుకునే కార్యక్రమం, మంచి చెడు అన్ని కూర్చొని మాట్లాడుకునే కార్యక్రమమే మహానాడు ముఖ్య ఉద్దేశం అన్నమాట. అదే పాటు పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, దాదాపు ఆయన పెట్టిన పార్టీ 43 సంవత్సరాలు దాటిపోయింది. ఎక్కడ కూడా చెప్పు చెదరకుండా ఇంత గట్టిగా ఉందంటే అది ఆ రోజు మహానుభావుడు పెట్టిన పార్టీ కాబట్టి ఏమాత్రం కూడా ఎక్కడ కూడా చెప్పు చెదరకుంది. ఇవాళ ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయనకు పోటీ లేదు, ఆయనే సాటి అనమాట. అంత గొప్ప మహానుభావుడు. అది ఇందాక మన వాళ్ళు అందరూ చెప్పినట్టు తెలుగువాడు ఆత్మగౌరవాన్ని ఆ రోజు ప్రపంచ స్థాయికి గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు ఆయన. ఎందుకంటే ఆ రోజు తెలుగువాడు అంటే ఎవరు తెలియదు, అందరూ మెద్రాస్ వాళ్ళని పిలిచేవాళ్ళు మనల్ని అందరినీ కూడా. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు నా ఎంపీ గారు చెప్పారు, మన ఆదాయం పెరగాలి, మన వాళ్ళు అందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. దేశ విదేశాల్లో ఎక్కడ పోయినా సరే వీళ్ళు తెలుగువాడు అంటే వీడు పలానా CEO, వీడు పలానాడు సత్యనాథన్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకెక్కడ పోయినా సరే పలానా వాళ్ళు అంటే ఉన్నతమైన పొజిషన్లో వాళ్ళ ఆదాయం కూడా రెట్టింపోవాలి. ప్రపంచంలో ఎవరు జూదులో ఫస్ట్ జూదుల ఆదాయం ఎక్కువ అంటారు, తర్వాత మన తెలుగు ఆదాయం ఎక్కువ. అది చంద్రబాబు నాయుడు గారు వేసిన బాట వల్లే వాళ్ళ జరిగిందని చెప్పి చెప్పడం లేదు, మాత్రం కూడా సందేహం లేదన్నమాట. దాంతోపాటు వాళ్ళ కార్యకర్తలను మన పార్టీ చూసే విధానం నాకు తెలిసి ఏ ప్రాంతీయ పార్టీలో లేదు. ఆ ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ విధానాన్ని కాపాడుతాయి. లాస్ట్కి వైఎస్ఆర్ పార్టీ కూడా లాస్ట్కి మన దగ్గర నుంచి వెళ్ళిన ఉమారెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఇక్కడ పార్టీ విధానాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రవేశపెట్టారు. అంతా కూడా రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఉన్నా తెలుగుదేశం విధానాన్ని కాపీ కొడతాయి. ఎందుకంటే మన కార్యకర్తల మీద ఉంది, ఎవరన్నా కార్యకర్తలు చచ్చిపోతే వాళ్ళకి ఆదుకునేది ఉంది, వాళ్ళ పిల్లలకి ఎన్టీఆర్ స్కూల్ పెట్టి చదివించేది ఉంది. అదేవిధంగా నిన్న మొన్న మీరు చూసి ఉంటారు, పేపర్లో చూసారో చూడలేదు, చంద్రయ్య గారిని అతి ఘోరంగా చంపేశారు పల్నాడు జిల్లాలో. చంపేస్తే నిన్న క్యాబినెట్లో తీర్మానం చేసి వాళ్ళ కొడుక్కి ఉద్యోగం ఇచ్చిన పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే, ఒక కార్యకర్త కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా పల్నాడులో కొన్ని గ్రామాలు ఖాళీ చేయించారు దుర్మార్గులు. ఖాళీ చేయించి వదిలేసి తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోయి కూలీ నాళీ చేసుకుని బతికారు రైతులందరూ కూడా. వాళ్ళందరినీ మళ్ళీ తీసుకురావడమే కాకుండా వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబానికి అందరూ కూడా అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా కనీసం 10-15 ఏళ్ళలో ఏమనంటే వాళ్ళ బాధలు ఎంత చూసిన తర్వాత ఆ రోజు మేము కూడా ఉన్నాం అక్కడ ఇంటి దగ్గర. దాదాపు పొద్దు నుంచి కూర్చొని ఉన్నారు, వాళ్ళ బాధలు విన్నారు. దీని తర్వాత ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇవ్వటం అంటే ఏ ప్రాంతీయ పార్టీలో తరగదు. ఇందాక వచ్చాడు, నేను 83 నుంచి పనిచేస్తున్నాను, నాకు గౌరవం తగ్గలేదండి. నువ్వు వాళ్ళు పనిచేస్తున్నావు, గౌరవం ఖచ్చితంగా తగ్గింది. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అందరం కూడా కష్టపడి పనిచేసాం, పార్టీ అధికారంలో తీసుకొచ్చాం. ఎప్పుడో 83లో ఇంత పెద్ద మెజార్టీ వచ్చింది, తర్వాత ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు చాలా పెద్ద మెజార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ పార్టీ అధికారంలో తీసుకోవాలి. ఎందుకంటే చూశారు మొన్న ఒక 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఊర్లు ఖాళీ చేసి వెళ్ళాల్సి వచ్చింది. మన పార్టీ నాయకులు వ్యాపారాలకు లాక్కున్నారు. ఎక్కడ పడితే అక్కడ అరాజక శక్తులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తిరగాలి. మనకు ఒక్కసారి అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు ఒక్కసారి 5 సంవత్సరాలు అధికారం వస్తే అభివృద్ధి మీద దృష్టి పెడతాడు. జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అధికారం వస్తే రాష్ట్ర సంపదను కొలగొట్టడానికే దృష్టి పెడతాడు. ఏ మాత్రం కూడా సందేహం లేదు. మీరు చూడండి, ఎప్పుడైనా చూడండి, వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఎలా స్టార్ట్ చేయాలి, లేకపోతే రాజధాని ఎలా కట్టాలి, ప్రతి జిల్లాని 13 జిల్లాలకు ఏదో పని చేయాలని ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి బ్రాండీ షాపులకు ఏ విధంగా దోచుకోవాలి, లేకపోతే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దోపిడీ చేయాలని తప్పక వేరే ఆలోచన ఉండదు. దాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఏ నాయకుడు ఉంటే ఈ రాష్ట్రం గౌరవం, ఈ రాష్ట్ర ప్రజల గౌరవం పెరిగిద్దో
ఒక్కసారి ఆలోచించుకొని ఓటేసినప్పుడు నిర్ణయం తీసుకున్నారు కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్ర గౌరవాన్ని కాపాడేది ఒక తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ ఇందాక చెప్పారు వాళ్ళు సోషల్ మీడియాలో చెడు ప్రచారాలు చేస్తున్నారు, మీ పథకాలు ఇవ్వలేదని చెప్పి. ఎందుకు ఇవ్వలేం? మనం ఈ దేశంలో పెన్షన్స్ మీద 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పార్టీ ఏదైనా ఉందంటే అదొక తెలుగుదేశం పార్టీ, ఇంకెవరు కూడా లేదు. వాడు భార్య చచ్చిపోతే భర్త చచ్చిపోతే భార్యకి ఇచ్చే పెన్షన్, అంతేనా? భర్త చచ్చిపోతే భార్యకి ఇచ్చే పెన్షన్ 2019 నుంచి మొన్న 24 దాకా ఒక్కడ కూడా ఇవ్వాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా టైం చూసి 1,25,000 పెన్షన్స్ ఉంటే వేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంటే 4,000 పెంచి 6,000 పెంచడం, వికలాంగులకి దివ్యాంగులకి అయితే 4,000 నుంచి 6,000 చేసాం, రెగ్యులర్ పెన్షన్ 4,000 చేసాం. అసలు మంచంలో నుంచి లేవలేని వాళ్ళకి 15,000 చేసాం పెన్షన్. 10,000 పెన్షన్లు ఇచ్చే 5 లక్షల పెన్షన్ ఉంది. దాదాపు 33,000 కోట్లు పెన్షన్లు ఇస్తున్నాం. మనం ఒక్కదాని మీద అంత ఖర్చు పెడతాం. గ్యాస్ ఇస్తున్నాం, 3 సిలిండర్లు ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ ఇస్తున్నాం. అది కాకుండా నేను క్యాబినెట్లో చర్చ జరిగింది. ప్రతి అకౌంట్లో 3 గ్యాస్ సిలిండర్లకి ఎంత అయితే డబ్బులు ఇస్తామో అదంతా కూడా అకౌంట్ చేయమన్నారు నిన్న మొన్నట్లో ముఖ్యమంత్రి గారు. అదే కాదు, మనం ఇచ్చిన మాట ప్రకారం 16,500 BSc ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ గారిని అడిగితే ఆ ఉద్యోగాలు అన్నీ పెడుతున్నాం. అసలు ఇప్పుడు దాకా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1-2 సార్లే కాంగ్రెస్ పార్టీ BSc ఉద్యోగాలు ఇచ్చింది. ఎప్పుడు టీచర్ ఉద్యోగాలు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ మాత్రం ఇచ్చిందని గౌరవంగా మీరు అందరూ చెప్పగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించినా, గౌరవంగా కార్యకర్తలు బతికినా, ఏం చేసినా తెలుగుదేశం పార్టీ తప్పక మరో పార్టీ ఈ రాష్ట్రంలో లేదు, మనుగడ సాధించలేదు. అందుకని మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇందాక నరేంద్ర అన్నాడు, నోరు మాట్లాడినప్పుడు నాయకుడిని గౌరవించి మాట్లాడాలి. మీరు చూడండి, బీజేపీలో ఎవరు కూడా వాళ్ళ పైన అది నాయకుడు ఏది చెప్తే అదే కింద దాకా లైన్ ఉంటుంది. అదే విధంగా మన పార్టీ కూడా తయారవ్వాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ఇంకా టైం చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే డిసిప్లిన్గా కూర్చున్నారు. మీరు వింటున్నారని మేమంతా చెప్పలేము సుదీర్ఘంగా. నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం మంత్రి గారు కూడా మాట్లాడాలి. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరుడు సహచరుడు రవి గొట్టిపాటి రవి గారికి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారికి, వేదిక మీద ఉన్న సహచర శాసనసభ్యులు బాపట్ల శాసనసభ్యులు వర్మ గారు, పచ్చూరు శాసనసభ్యులు సాంబశివరావు గారు, వేమూరు శాసనసభ్యులు పెద్దలు ఆనందరావు గారు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారు, పచ్చూరు మన చీరాల శాసనసభ్యులు మార్కండ గారు, శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, పెద్దలు గంటయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క సోదరుడికి, ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రవేశపెట్టాడని, మన పార్టీ లైన్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నడుస్తున్నారు. కానీ అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఆయన ఎప్పటికి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మనస్తత్వం లేని వ్యక్తి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నా దగ్గర మనం చేస్తాను. ఈరోజు జాతీయ అధ్యక్షుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక రీజనల్ పార్టీ, కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఎక్కువగా పరిమితమైన పార్టీ. సాధారణంగా ఇటువంటి పార్టీని ఎక్కడ తీసుకున్నా కూడా, బీహార్ తీసుకున్నా, యూపీ తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా కూడా మెయిన్ నాయకుడి యొక్క కొడుకునో లేదా బంధువునో అధ్యక్షుడిగా పెట్టి పార్టీ నడుపుతూ ఉంటారు. కానీ దేశంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే. చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడైతే రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఒక బలహీన వర్గ వ్యక్తిని చేసిన పార్టీ ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మనం చేస్తాను. అది ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క లక్షణం అని చెప్పేసి మీ అందరికీ శ్రమంగా మనం చేస్తాను. ఏ పార్టీ కూడా కొడుకుని పెట్టుకోవాలో, లేకపోతే బామ్మర్దిని పెట్టుకోవాలో, లేదా తన కులం వాడిని పెట్టుకోవాలో అని ఆలోచిస్తారు. కానీ ఒక బీసీకి చెందిన జూనియర్ నాయకుడిని పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శ్రీనివాస గారిని రాష్ట్ర అధ్యక్ష స్థాయికి తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మాయలో పరిస్థితి ఒకసారి ఆలోచించేది. అందరూ అనుకుంటుండేవాళ్ళు
61,000. ఎందుకంటే ఏమైనా ఎక్కువ ఇచ్చారా? మాట్లాడట్లేదు సార్ మీరు. ఎందుకంటే 61,000 కదా, మనం ఏమి ఇచ్చాము ఒకసారి ఆలోచన చేయండి. 4,000 రూపాయలు ఇందాక మిత్రుడు సోదరుడు రవి చెప్పినట్టు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 లేదు పెన్షన్. అత్యధికంగా ఇస్తున్నది మన తర్వాత తెలంగాణ, అది కూడా 2,001 రూపాయలు మాత్రమే అని చెప్పేసి మీకు మనం చేస్తాను. అంటే 12 నెలలు ఇంటూ 4 48,000 రూపాయలు ఇచ్చాము. అదేవిధంగా బకాయిలు 7,000 రూపాయలు ఇచ్చాం. ఏప్రిల్ మే జూన్ కలిపి 7,000 రూపాయలు ఇచ్చామంటే 55,000 రూపాయలు ఇచ్చాం. మనం 55,000తో పాటు 3 సిలిండర్లు ఇచ్చాం. 55,000 రూపాయలు ఇచ్చాం. రేపో మాపో ఇంటికి కనీసం 2 ఉంటారు పిల్లలు, తల్లికి దీవెనిస్తే 30,000 రూపాయలు. 58 30 ఎంత అయిందండి? 88,000 రూపాయలు. మెల్లగా చెప్తున్నారు మీరు. తిడతాం మాత్రం బాగా తిడుతున్నారు కానీ మంచి మాత్రం సంక్షేమ కార్యక్రమాలు బుద్ధితో అన్న క్యాంటీన్లు కూడా పంపించేశారు. అన్న క్యాంటీన్లు కూడా మనం ఓపెన్ చేశాం. వీటన్నిటికీ మించి మన భూమిని మనం తల్లిలాగా చూసుకుంటాం. ఆ భూమి రిజిస్ట్రేషన్ని ఆయన ఏ విధంగా టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడో, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకసారి ఆలోచించేయండి. అది వస్తే మన భూముల్ని మన రోజు పొరలాల్సిందే. మన భూముల్లో లేకపోతే మన చేతిలోంచి పోయే పరిస్థితి ఉంది. ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తాడో కూడా చెప్పని పరిస్థితి. ఈరోజు ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన తప్పు చేయకుండా రిజిస్ట్రేషన్ చిన్న చిన్న అవకతవకలు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ ఈయన గారు నియమించే ఎవరో ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేస్తా అంటే రేపు వైసీపీ కార్యకర్తను ఎవరు తీసుకెళ్ళి ఒక అది నామినేట్ చేసి నువ్వు రిజిస్ట్రేషన్ చేయమంటే మన భూములు ఏమైపోయో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మేము ఈ సభ్యునిగా మనం చేస్తాము. మరి అటువంటి విధ్వంసకర పరిస్థితుల నుంచి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి మనం చేస్తున్నాము. మీరు కూడా ఒకసారి గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వ కార్యక్రమాల్లో నాయకుల ఉపన్యాసాలు ఒకసారి వినండి అని చెప్పేసి మీకు మనం చేస్తాము. ఎక్కడ కూడా వారు చేసిన గొప్ప పనులు చెప్పుకోవడానికి చేతకాక నాయకుల్ని కించిపరిచేట్లు మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళ గోటికి కూడా పనికిరాని, నేను ఏదో అనకూడదు కానీ ఎటువంటి నీచ మాటలు మాట్లాడారో ఒకసారి దేవుడు కూడా చూశాడు వాళ్ళందరినీ కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏమిటో మన ప్రధానమంత్రి గారి మాటల్లోనే విన్నాం మనం. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని సాంకేతిక టెక్నికల్గా కంప్యూటర్ అది అంటే ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు? నేను సాంకేతికంగా గొప్ప నాయకుడిని కాదు, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి కాపీ కొట్టాను. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూడటానికి కొంతమంది అధికారులను హైదరాబాద్లో పెట్టి ఆయన దగ్గర నేర్చుకున్నాను అని చెప్పి అంత గొప్ప వ్యక్తి గురించి ఎంత నీచంగా ఎలా అనకూడదు. కానీ ఆ సంస్కృతి మన పార్టీ లేదు, దాన్ని తీసుకురావద్దు కూడా మనం. కానీ ఎంత నీచంగా మాట్లాడారో ఒక్కసారి ఆలోచించామని చెప్పేసి నిన్నటి సేవగా మనం చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తూ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందాలని కుటుంబం గురించి ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తూ మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మనందరం కూడా ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న అవకతవకలు ఉంటాయి, నన్ను గుర్తించలేదనే అభిప్రాయం కొంతమందికి ఉంటుంది. అవన్నీ కూడా పక్కన పెట్టి మన లక్ష్యం 2029లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటమే లక్ష్యంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి మనం చేస్తాను. ఇందాక మన వర్మ గారు చాలా స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఇంకా పెట్టుబడి బాగా వచ్చాయి, కానీ ఒక చిన్న అనుమానం వారి మనసులో ఉంది. అయ్యా మొన్నటికే మేమంతా కూడా ఆగిపోయాము, ఈ రాష్ట్రానికి వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూలంగా మళ్ళీ ఏదైనా జరిగితే మేము ఏమైపోతామో, చచ్చిపోవాలి, ఉరేసుకోవాలని అంటున్నారు. మేము చెప్పాం ఈసారి ఆ ప్రభుత్వం వచ్చే పరిస్థితే లేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మీరందరూ మా రాష్ట్రానికి రండి.